యేసు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సండే లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికి కూడా ద యునైటెడ్ క్రిస్టియన్ చర్చి హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియపరచుకుంటున్నా. ఇది మన ప్రభు దినం కనుక ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన తల్ల వంచుకుందాం. మహోన్నతుడు అయిన మా తండ్రి, ప్రేమ నమ్మకమైన మా యేసు ప్రభువ, నీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. పరమ తండ్రి, మమ్మల్ని ప్రేమించి మాకిచ్చిన ఈ శ్రేష్టమైనటువంటి మరొక ప్రభు దినాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉన్నాం. సజీవ లెక్కలో మమ్మల్ని ఉంచినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఎంతమంది లైవ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో ప్రతి వారిని మీరు దర్శించండి. నీ దాసులను నీ ఆత్మ శక్తి చేత నింపి నీ పాత్రగా వాడుకొనమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్.
ప్రియులరా, ఇది మన ప్రభుదినము కనుక దయచేసి మీ పరిశుద్ధ గ్రంథాలు చేత పట్టుకొని దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. మనం గత వారం ఈ ఆలివ్ ట్రీ ఒలివ చెట్టుని గురించి కొన్ని విషయాలు ధ్యానం చేశాం. గత వారంలో మనం మొదటి భాగముగా ఒలివ వృక్షాన్ని గురించి 4 విషయాలు మీకు నేను జ్ఞాపకము చేశాను. మరి ఈ వారం మరి కొన్ని విషయాలు పార్ట్ 2గా ఒలివ వృక్షాన్ని గురించి మనం కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. దయచేసి మీ బైబిల్ ఓపెన్ చేయండి. జకరియా గ్రంథము, పాత నిబంధన గ్రంథములో నుంచి జకరియా గ్రంథము 4వ అధ్యాయము. ప్రియులరా, మొదటి వచనం నుండి నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. నాతో మాటలాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన ఒకరిని లేపినట్లు నన్ను లేపి, నీకు ఏమి కనపడుచున్నదని అడగగా, నేను సువర్ణమయమైన దీపస్తంభమును, దాని మీద ఒక ప్రమిదియను, దీపస్తంభమునకు 7 దీపములను, దీపమునకు 7 గొట్టములను కనపడుచున్నవి. మరియు 2 ఒలీవ చెట్లు దీపస్తంభమునకు కుడిపక్క 1, ఎడమ ప్రక్క 1 కనపడుచున్నవని చెప్పి, నా ఏలినవాడ, ఇది ఏమిటి అని నాతో మాట్లాడుచున్న దూతని అడిగి తిని. ఆ తర్వాత ప్రియురా 11వ వచనం కాడించి, దీపస్తంభమునకు ఇరుపక్కలుండు ఈ 2 ఒలీవ చెట్లు ఏమిటి అనియు, 2 బంగారపు కొమ్మల నుండి సువర్ణ తైలమును కుమ్మరించు ఒలీవ చెట్లుకున్న 2 కొమ్మలను ఏమిటి అనియు నేను అతన్ని అడగగా, అతడు నాతో, ఇవేమిటని నీకు తెలియదా అనెను. నా ఏలినవాడా, నాకు తెలియదని నేను అనగా, అతడు, వీరిద్దరూ సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలువబడుచు తైలము పోయివారై ఉన్నారనెను. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. గమనించండి, మనం గత వారం నుంచి ఈ 2 వారములు ఆలివ్ ట్రీ గురించి మనం ధ్యానిస్తున్నాం అని మీకు నేను గత వారం తెలియపరచా. గత వారం వాక్యం ప్రారంభంలో మీకు ఒలీవ చెట్టు యొక్క ప్రాధాన్యతను గురించి తెలియపరచా. ఒలీవ వృక్షాలు పురాతన పాలస్తీనా దేశంలోను, అరబ్బు దేశంలో ఎక్కువగా అవి పెరుగుతాయని, దాదాపుగా 2000 సంవత్సరాల నుంచి 3000 సంవత్సరాల నుంచి వయసు గల ఒలీవ వృక్షములు ఇంకా నేటికి ఉండాయని తెలియపరిచాను. ఎడారిలో, కొండ ప్రాంతాల్లో, ఇసుక ప్రాంతాల్లో ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా ఈ వృక్షాలు వాటిని ఎదుర్కొని ధీటుగా పెరిగే వృక్షాలని తెలియపరిచాను. అంత మాత్రమే కాకుండా మరి ఒలింపిక్స్ గేమ్స్లో విజయాన్ని పొందిన వారికి ఒలివ ఆకుల యొక్క కిరీటాన్ని పెట్టి సత్కరిస్తారని కూడా తెలియపరచాను. ఒలివ యొక్క ఆకులు, ఒలివ యొక్క పండ్లు, ఆయిల్ చక్కని మెడిసిన్ కొరకు కూడా యూజ్ చేస్తారని మీకు కొన్ని విషయాలు నేను తెలియపరచాను. మరొక విషయాన్ని మీకు చెప్తాను. పూర్వకాలంలో పాలస్తీనా దేశాలలో వాళ్ళ యొక్క వృత్తిని బట్టి వాళ్ళకున్న సంపద, గొర్రెలు, మేకలు సంపద ఎక్కువగా ఉండేది. వారు వాటిని మేపే సమయంలో ఈ స్నో టైం, మంచు కురిచేటువంటి సమయంలో ఏం చేసేవాళ్ళంటే, ఎక్కువగా ఆ సమయంలో గొర్రెలకి బొచ్చు ఎక్కువగా వస్తుంది. మన దేశంలో గొర్రెలు కాకుండా ఆ దేశంలో గొర్రెలకు చాలా బొచ్చు వస్తుంది, మనకు తెలుసు, మీరు కొన్నిటిని చూస్తున్నారు. అయితే ఈ బొచ్చు ఎక్కువ వచ్చినప్పుడు వాటి లోపల ఒక రకమైనటువంటి పురుగులు లోపల తయారవుతాయి. వాటికి లోపల చాలా అన్ఈజీగా ఉంటుంది, అవి ఇబ్బంది పడుతుంటాయి. ఆ సమయంలో వీరు వాటిని ఒలివ చెట్ల యొక్క క్రిందకి తీసుకెళ్తారు. ఎందుకంటే ఈ మంచు బిందువులు ఒలివ చెట్ల నుండి, ఆకుల నుండి అవి వాటి మీద పడతాయి. తద్వారా ఏమవుతుందంటే ఆ ఒలివ ఆకుల్లో ఉన్నటువంటి ఆ రసం ఆ మంచులో కలిసి ఈ గొర్రెల యొక్క బొచ్చు మీద పడి లోపలికి పోవటాన్ని బట్టి ఆ లోపల ఉన్నటువంటి ఆ క్రిములన్నీ కూడా, శరీరాన్ని ఇబ్బంది కలిగజేసేటువంటి పురుగులన్నీ కూడా ఏమవుతాయంటే చనిపోతాయి. తద్వారా మరి ఈ ఒలివ చెట్టు తన్ను ఆశ్రయించినటువంటి గొర్రెలకి మీరు ఆలోచించండి, శ్రేష్టమైన రీతిలో సహాయపడుతూ ఉంటుంది. అంత మాత్రమే కాదు, మీకు నేను అనేక విషయాలు తెలియపరచాను ఒలివ చెట్టు యొక్క ప్రయోజనాలు. లాస్ట్ వారం మీకు 4 విషయాలు తెలియపరచాను. నెంబర్ 1, ఒలివ చెట్టు యొక్క ఆకు శుభ నిరీక్షణకు శుభకరమైన ఆనవాను తెలియపరిచేదని. రెండవదిగా ఒలివ చెట్టు చాలా సౌందర్యవంతమైనది, ఆత్మ సంబంధమైన సౌందర్యం కలిగి ఉండాలని. మూడవదిగా ఒలివ చెట్టు పచ్చగా దేవుని మందిరంలో ఉంటుందని, మనము పచ్చగా ఉండాలని. ఒలివ చెట్టు
దేవునిని మరియు మానవుల్ని సన్మానించేటువంటి తైలముని ఇస్తుంది అన్న 4 విషయాలు మనం ధ్యానం చేశాం. ఈ వారం మరి కొన్ని విషయాలు ధ్యానం చేసి నేను ముగిస్తాను. ప్రభు చిత్తమైతే మరిన్ని విషయాలు మనం ఎప్పుడైనా ధ్యానం చేస్తాం. ఈ వారం కొన్ని విషయాలు మనం చూద్దాం. చదువుకున్నాం మూల భాగంలో జకరియా గ్రంథము 4వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, అలనాడు ఇశ్రాయేలు ప్రజలు బబులోను దేశముల నుంచి వారు తమ దేశానికి తిరిగి వచ్చి దేవాలయాన్ని నిర్మించుకున్న తర్వాత మరి ఆ మందిరం యొక్క పని విషయంలో 2 ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తుల పాత్ర మనకు కనిపిస్తుంది. 3వ అధ్యాయంలో మనకు యెహోషువ కనిపిస్తున్నాడు. 4వ అధ్యాయంలో మనకు జెరుబ్బాబేలు కనిపిస్తున్నాడు. అయితే వీరిద్దరి యొక్క ప్రాధాన్యతను ఒక ఎగ్జాంపుల్గా దేవుడు జకరియా ద్వారా ఒక దర్శన రూపంలో చూపిస్తున్నాడు జకరియాకి. ఏంటయ్యా ఆ దర్శనం అంటే, ఆనాడు ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి దీపస్తంభం, 7 దీపాలు గల దీపస్తంభం కనిపిస్తుంది ఆయనకి. ఆ దీపస్తంభానికి కుడివైపున ఒక ఆలోచించండి ఒలీవా చెట్టు, ఎడమవైపున ఒక ఒలీవా చెట్టు, తైలాన్ని అందులో పోస్తూ ఉన్నారు. మరి ఈ దృశ్యాన్ని దేవుడు జకరియాకు చూపించాడు. జకరియాకు అర్థం కాకుండా అడిగాడు, ఏంటయ్యా అన్నాడు. ఆ దీపస్తంభము దేవుని మందిరానికి సాదృశ్యంగా ఉంది. ఈ 2 ఒలీవా చెట్లు ఇరుపక్కల ఉండి వాటి కొమ్మలు వంచి మరి తైలాన్ని ఆ దీపవృక్షానికి పోస్తున్నారు. ఈ 2 ఒలీవా చెట్లు 2 వ్యక్తులు చూపిస్తున్నాయి. ఒక వ్యక్తి ఎవరంటే ఆలోచించండి యెహోషువ, మరొక వ్యక్తి ఎవరంటే జెరుబ్బాబేలు. వీరిద్దరూ దేనికి సాదృశ్యంగా ఉండరంటే, యెహోషువ ప్రధాన యాజకుడు, అనగా యాజకుడు, దేవుని యొక్క సేవ చేసేటువంటి దైవ సేవకుడు. జెరుబ్బాబేలు సంఘ నాయకుడు, అంటే సంఘానికి సాదృశ్యంగా ఉన్నారు. అంటే దేవుని యొక్క సంఘం, క్రీస్తు సంఘం, క్రీస్తు తన స్వరాక్తాన్ని ఇచ్చి సంపాదించి మనకిచ్చిన పరలోకపు గవని అనే ఈ సంఘము వెలుగుచూ ఉండాలంటే, ప్రజ్వరిల్లుతూ ఉండాలంటే, ప్రకాశిస్తూ ఉండాలంటే, జీవము కలిగినటువంటి మహిమ కలిగిన సంఘముగా ఉండాలంటే ఏం చేయాలంటే, సంఘము యొక్క కాపరి మరియు సంఘము ఇరువురు కలిసి ఏం చేయాలంటే, ఈ తైలమును ఆ సంఘం అనేటువంటి ఆ శ్రేష్టమైనటువంటి దీపవృక్షానికి ఆయిల్ పొయ్యాలి అని ఈ దృశ్యాన్ని మనకు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. వాస్తవమే, దేవుని యొక్క వాక్యం మనతో ఏమని మాట్లాడుతున్నదంటే, ప్రియులరా, దైవ సేవకుడు అభిషేకాన్ని పొంది ఉండాలి, సంఘము అభిషేకాన్ని పొంది ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, దైవ సేవకుడు ఆత్మాభిషేకం పొంది ఉండాలి, సంఘము ఆత్మాభిషేకాన్ని పొంది ఉండాలి. అప్పుడే ఆ సంఘము ఆలోచించండి వెలుగుతూ ఉంటుంది. అప్పుడే ఆ సంఘము మహిమ కలిగిన సంఘముగా ఉంటుంది. ఈనాడు అనేక సంఘాలు జీవము లేదంటే దైవ సేవకునిలో, సంఘములో అభిషేకము యొక్క శక్తి పనిచేయటం లేదని అర్థం. అయితే వాక్యం మనకేమని బోధిస్తుందంటే, ఇరువురు అభిషక్తులు అయినప్పుడు మాత్రమే దీపస్తంభం వెలుగుతుంది. దీపస్తంభం వెలగాలంటే ఇరువురు యొక్క ఆయిల్, తైలము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. వాస్తవమే. నేనేమంటానంటే, ఒలీవా చెట్టు మనం నేర్పించేటువంటి ఈ వారం మొదటి పాఠం ఏంటంటే, దైవ సేవకుడు మరియు సంఘం అందరూ కలిసి ఒలీవ తైలమైనటువంటి అభిషేకపు శక్తిని మనము కలిగి ఉండాలి. మీకు కొన్ని విషయాలు నేను ఎగ్జాంపుల్గా చూపిస్తాను చూడండి ప్రియులరా. పాత నిబంధన గ్రంథములో మనం చూసినప్పుడు, మొదటి సమూయేలు గ్రంథములో ప్రియులరా 10వ అధ్యాయము 1వ వచనములో, అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతన్ని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడని చెప్పి ఇలాగూ సెలవిచ్చను. అంటే ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు సౌలు మనకు తెలుసు. అతన్ని రాజుగా పట్టాభిషేక్తిని చేసే ముందుగా సమూయేలు ఏం చేస్తాడంటే, ఈ ఒలీవ తైలముని తీసుకువచ్చి అతను శిరస్సు మీద పోసి అతన్ని అభిషేకించినట్లుగా మనం చూస్తున్నాం. తద్వారా ఏం జరిగింది? 9వ వచనంలో ప్రియరా, అతడు సమూయేలు నద్ద నుండి వెళ్ళిపోటుకే తిరగగా దేవుడు అతనికి క్రొత్త మనస్సు అనుగ్రహించను. ఆ దినమునే ఆ సూచనలు కనబడెను. అప్పటి వరకు కీషు కుమారుడుగా, ఒక భాగ్యవంతుని కుమారుడుగా, సర్వసాధారణముగా ఉన్నటువంటి
ఈ యొక్క ఆలోచించండి, సౌలు ఎప్పుడైతే దేవుని యొక్క అభిషేకం ఇతని మీదకి దిగి వచ్చిందో, దేవుని యొక్క అభిషేకపు శక్తి చేత ఇతడు ఆలోచించండి నింపబడ్డాడో, ఇతనిలో మార్పులు వచ్చేసాయి. ఇతని మనస్సు మారింది, ఇతని చూపు మారింది, ఇతని ఆలోచనలు మారే, ఇతని జీవితం అంతా మారింది. 10వ వచనం చూడండి. వారు ఆ కొండ దగ్గరికి వచ్చినప్పుడు ప్రవక్తల సమూహం అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదకి వచ్చెను. అతడు వారి మధ్యను ఉండి ప్రకటన చేయుచుండెను. చూసారా, ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మాభిషేకం ఇతని మీదికి వచ్చిందో, దేవుని ఆత్మశక్తి చేత ఎప్పుడైతే ఈ యొక్క సౌలు అనేటువంటి రాజు దేవుని అభిషేకం చేత నింపబడ్డాడో, ఏమైందంటే ఇతడు ప్రవక్తల సమూహములో చేర్చబడ్డాడు. ఇతడు ఆలోచించండి, దేవుని కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రగా వాడబట్ట మనం చూస్తున్నాం. దేవుని అభిషేకము సౌలు మీద పనిచేసినప్పుడల్లా కూడా ఇశ్రాయేలు ప్రజల యొక్క రక్షణ కొరకు ఇతడు అద్భుతమైన ఆశ్చర్యమైనటువంటి కార్యములు, గొప్ప యుద్ధాలు చేసినట్లుగా లేఖనాల్లో మనము చూస్తూ ఉన్నాం. అది మాత్రమే కాదు, దేవుని యొక్క అభిషేకం క్రీస్తు లేక క్రైస్తవ సంఘానికి దేని కొరకు కావాలి? అభిషేకించబడినటువంటి వారి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని లేఖనాల్లో మనము చూస్తూ ఉన్నాం. మనం కీర్తనల భాగంలో 18వ కీర్తన 50వ వచనాన్ని మనం చూసినప్పుడు, ప్రియులారా, నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగు చేయవాడవు, అభిషేకించిన దావీదునకు, చూడండి, అభిషేకించిన దావీదునకు అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడువు. ఎంత చక్కని మాట. సంఘానికి ఎందుకు దేవుని యొక్క తైలాభిషేకం అవసరం, అభిషేకం అవసరం? మనం బైబిల్ స్టడీలో కూడా తైలాభిషేకం అనే సబ్జెక్ట్లో కొన్ని విషయాలు మీకు నేను తెలియపరచాను. అంటే లేఖన భాగాల్లో మనం చూసినప్పుడు, ప్రియులరా, క్రొత్త నిబంధన సంఘం దేనికి పరిశుద్ధాత్మ శక్తి చేత అభిషేకాన్ని పొందుకో ఉండాలి. కాపరి మరియు సంఘం ఎందుకు సంఘం అనే దీపం వెలగటానికి అభిషేకం పొందుకో ఉండాలంటే, ఎప్పుడైతే అభిషేకం మన మీద ఉంటుందో దేవాతి దేవుడు మనల్ని బట్టి మన బిడ్డలు ఏం చేస్తారంటే కనికరిస్తూ ఉంటాడు. ఒకవేళ పొరపాట్లు దొర్లినా, ఒకవేళ తప్పిదములు చేసినా, ఒకవేళ కాని మార్గంలో వెళ్ళినా పశ్చాత్తాపం పొంది మరలా మనం మారు మనసు పొందటానికి వాటిని అనగా పాత రోత పులిసిన పిండినటువంటి స్వభావాలు విడిచిపెట్టి నూతన మనస్సు పొందుకొని మరలా దేవుని యొక్క కనికరము చేత మనం పశ్చాత్తాపం పొందుకోవటానికి దేవాతి దేవుడు మనకేమిస్తాండి? అవకాశాన్ని ఇస్తాడు. భౌతికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా మన పరిస్థితులను, స్థితిగతులను చూసి దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని గమనించండి, కనికరిస్తాడు. అందుకని మనకు ఆత్మాభిషేకం చాలా అవసరం. అది మాత్రమే కాదు, మీరు గమనించండి, యెషయా గ్రంథములో మనం చూసినప్పుడు మరొక శ్రేష్టమైనటువంటి మాట నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. యెషయా గ్రంథములో మనం చూసినప్పుడు, ప్రియురా, యెషయా గ్రంథం 45వ అధ్యాయం, యెషయా గ్రంథం 45వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుతాను, జాగ్రత్తగా వినండి. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చను. అసలు మీరు చూడండి, దేవుడు పాత నిబంధన గ్రంథంలో కోరేషును అభిషేకించాడు. అతని చరిత్ర అంతా చెప్పడానికి సమయం చాలదు, కానీ మన సందర్భం మనం చూద్దాం. దేవుడు కోరేషుని అభిషేకించాడంట. దేని కొరకు కోరేషుని అభిషేకించాడు? ఈ రాజుగాని మనం చూస్తే అతని పక్షమున జనములను జయించుటకు, అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకో ఉన్నాను. అంటే దేవుడు మనల్ని ఎందుకు అభిషేకిస్తా అంటే మన పక్షమున జనములను మనము జయించుట కొరకు, క్రీస్తు కొరకు నశించిపోతున్న అనేక ఆత్మలను ఆలోచించండి, మనం వారితో యుద్ధము చేసి పరిశుద్ధమైన యుద్ధాన్ని చేసి ఆ ఆత్మలు మనము సంపాదించుకొని ఆలోచించండి క్రీస్తుకి బహుమతులుగా మనము ఇచ్చేదాని కొరకు అభిషేకించబడిన వారి యొక్క హస్తములను, చేతులను ఆయన పట్టుకో ఉంటాడంట. అంత మాత్రమే కాదు, నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులను
తీసెదను అంటున్నాడు. రాజుల యొక్క నడుకట్లు నేను విప్పెదను. అంటే ఉన్నతమైన ఔన్నత్యమైనటువంటి స్థితిలో గర్వించేటువంటి వారు, ఔన్నత్యమైన స్థితిలో ఉన్న వారందరూ కూడా నడికట్లను విప్పి తగ్గింపు స్వభావములోనికి వచ్చేదాని కొరకు. అవునా కాదండి? లేఖనాలు మనం చూస్తున్నాం. అతను మాత్రమే కాదు, మరొక మాట అన్నాడు, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తీయబట్టుకు. ఎన్ని మంచి మాటలు మీరు చూడండి. ఎందుకయ్యా కొరేషును అభిషేకించాడు అంటే, అభిషేకము మనకు ఎందుకొరకంటే నశించిపోతున్న జనములైనటువంటి ఆత్మలను సంపాదించి క్రీస్తు కొరకు ఇచ్చేదాని కొరకు మనల్ని పట్టుకో ఉన్నాడు ఆయన అభిషేకించి. మన ఔన్నత్యమైన స్థితిలో నుంచి తగ్గింపు స్వభావంలోనికి రావాలంటే అభిషేకం కావాలి. అంత మాత్రమే కాదు, ముయ్యబడినటువంటి ప్రతి ఆశీర్వాదం, ప్రతి మేలు, ప్రతి సంతోషం, ప్రతి సమాధానం అయినటువంటి మార్గములు ముయ్యబడి ఉన్నాయా? అవన్నీ తెరవబడాలంటే ఏం కావాలండి? మనము ఖచ్చితంగా అభిషేకాన్ని పొందుకో ఉండాలి. అంత మాత్రమే కాదు, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో కూడా ఆయన ఈ రీతిగా అంటున్నాడు. ఏమన్నాడంటే, మీరందరూ అనగా మనమందరము కూడా పరిశుద్ధాత్మ దేవుని శక్తి వలన అభిషేకము పొందిన వారము కాబట్టి సమస్తమును ఎరుగుదుము, సమస్తమును గ్రహించుదము, సమస్తమును వివేచించుదము, సమస్తమును తెలుసుకొని మంచి ఏమిటి చెడు ఏమిటి పరిశీలించి ఆ మార్గంలో పోవటానికి అభిషేకం మనకు బహుబలముగా పనిచేస్తూ ఉంటుంది. ఇలాగా దేవాతి దేవుడు అలనాడు యెహోషువ మరియు జెరుబ్బాబేలు ఇరువురు వ్యక్తులు సంఘ కాపరిగా, సంఘ విశ్వాసులుగా ఒలివ తైలాన్ని సంఘమైన దీపస్తంభములో పోస్తున్నారంటే సంఘ కాపరికి, సంఘానికి అభిషేకము చాలా అవసరము ఈ కృపాకాలంలో. ఆలోచించండి. ఇంత మాత్రమే కాదు, ఇంకా మీరు బైబిల్ ధ్యానించండి. అభిషేకం మనం పొందుకోవటం వల్ల ఎన్నెన్నో ప్రయోజనాలు మన ఆత్మీయమైన భౌతికమైన జీవితాల్లో మనము పొందుకోగలుగుతాం. కాబట్టి మొట్టమొదట ఒలీవా చెట్టు యొక్క తైలం మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏంటంటే, సంఘ కాపరి సంఘము అభిషక్తులుగా జీవించాలి కడవరకు ఈ భూమి మీద ఉన్నంత వరకని మనకు నేర్పిస్తుంది. ఇది మొదటి పాఠం. ఆ తర్వాత రెండో పాఠాన్ని గురించి మీకు నేను తెలియపరచాలని ఇష్టపడుతున్నాను. గమనించండి ప్రియులారా. మొదటి రాజుల గ్రంథం గమనించండి. దేవుని యొక్క వాక్యములో మనం చూసినప్పుడు మొదటి రాజుల గ్రంథం గమనించి, ఇక్కడ మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయము 31 నుంచి 33 వరకు నేను చదువుతాను. జాగ్రత్తగా వినండి ప్రియులారా. మరియు మందిరపు నట్టిల్లు లోపలను వెలుపలను బంగారముతో పొదిగించెను. గర్భాలయపు ద్వారములకు ఒలీవా కర్రతో, అంటలించండి, ఒలీవా కర్రతో తలుపులు చేయించెను. ద్వారబంధముల మీద కమ్మియు నిలువు కమ్ములను, గోడ వెడల్పులో 5వ భాగము వెడల్పును ఉండెను. 2 తలుపులను ఒలీవ కర్రవి, వాటి మీద కెరూబులను, తమల వృక్షములను, వికసించిన పుష్పములను చెక్కించి వాటిని బంగారముతో పొదిగించెను. మీరు చూడండి, మనకు తెలుసు రాజు అయినటువంటి సొలొమోను చాలా అద్భుతముగా దేవుని యొక్క ఆలయాన్ని కట్టించాడు. బంగారముతో, వెండితో, దేవదారు మాన్లతో, రకరకాల శ్రేష్టమైన పనిముట్లలో. అయితే ఆ దేవాలయం కట్టించినప్పుడు గర్భగుడి అంటారే, గర్భగుడి అనగా దేవుడు నివాసయోగ్యముగా ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి స్థలమని అర్థం. ఆ గర్భ గుడిలో ఆలోచించండి, ద్వారబంధములకు వాడిన కర్రేంటో తెలుసా? 31 వచ్చిన మరలా, గర్భాలయపు ద్వారములకు ఒలీవ కర్రతో తలుపులను చేయించెను. 32వ వచనంలో 2 తలుపులను ఒలీవ కర్రవి. చూసారా? దేవుని యొక్క అతి పరిశుద్ధమైన స్థలమైనటువంటి నిబంధన మందస్థమైనటువంటి గర్భాలయపు యొక్క ద్వారబంధ్రములు మరియు ఆ ద్వారబంధ్రములు తగినటువంటి 2 తలుపులు ఏ కర్రతో చేయబడ్డాయంటే ఒలీవ కర్రతో చేయబడ్డాయి. అసలు ఎంత గొప్ప భాగ్యం మీరు చూడండి. ఒలీవ కర్ర చేయబడి 2. నేనేమంటా అంటే, దేవుని ఆలయం ఉన్నంత వరకు ఎప్పటికీ ఒలీవ చెట్టుతో చేయబడినటువంటి, ఒలీవ చెట్టు అనే కలపతో చేయబడినటువంటి ఈ ద్వారబంధ్రములు, ఈ తలుపులు ఎప్పటికీ గర్భాలయము దగ్గర, అంటే దేవుని యొక్క సమీపములో, దేవుని యొక్క పాదాల దగ్గర, దేవుని యొక్క సన్నిధిలో, దేవునికి అతి దగ్గరగా ఎప్పటికీ ఉండటానికి ఇష్టపడుతున్నాయి.
అంటే రెండవదిగా ఒలీవ చెట్టు యొక్క కలప అనగా ఈ చెట్టు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏంటంటే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చెట్టు అంటుంది, నేను ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో, దేవుని దగ్గర, దేవుని పాదాల దగ్గర ఉండటానికి ఇష్టపడుచున్నాను. అవును కాదండి? మార్త విస్తారమైన పనులు పెట్టుకున్నది, దేవుని పాదాలకి కాస్త దూరమైంది. మరియ ఏం చేసింది? ఉత్తమమైనది అంటే ఆయన పాదాల దగ్గర కూర్చున్నది. ప్రేమ, అనురాగం, మమకారాలు, ఆశీర్వాదాలు, ఆప్యాయత పంచేటి, ఇచ్చేటి, దొరికేటువంటి స్థలం. అవును కాదండి? బుద్ధి, జ్ఞాన, సర్వ సంపద దొరికేటువంటి స్థలంలో కూర్చున్నది. అందుకనే ఆనాడు పాత నిబంధన గ్రంథములో మనము చూసినప్పుడు భక్తులు ఏం చేశారు? దేవుని యొక్క సన్నిధి కోసం వారు తగదగపడ్డారు. ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను చూడండి. కీర్తనల భాగంలో 27వ కీర్తన 4వ వచనం. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఎంత చక్కని స్టేట్మెంట్ మీరు చూడండి. దావీదిస్తున్నాడు, అయ్యా నేను ఒక వరం అడుగుతున్నానయ్యా. ఏంటి ఆ వరము? వెండి, బంగారములు, రాజ్యము, భార్యలు, బిడ్డలు ఇవేవి కాదయ్యా. నా జీవితకాలం అంతయు నేను నీ పాద సన్నిధిలో, నిత్యము నీ పాద సన్నిధిలో, నిత్యము నీ పాదాల దగ్గర, దేవాలయం యొక్క గర్భగుడి యొక్క ద్వారము దగ్గర ఉన్నటువంటి ద్వారబంధరములు, తలుపులు ఏ రీతిగా అయితే నిత్యము నీ పాదాల దగ్గర ఉన్నాయో, అయ్యా నా జీవితకాలం అంతా కూడా నేను నీ పాదాల దగ్గర ఉండాలని ఇష్టపడుచున్నానని అంటున్నాడు. అంత మాత్రమే కాదు, మరొక సందర్భాన్ని కూడా మీకు నేను చూపిస్తాను చూడండి. 42వ కీర్తన, కోరహ కుమారులు రచించినటువంటి కీర్తన చూడండి. మొదటి వచనం కాడ నుంచి, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొలుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొలుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను. అబ్బా ఎంత అద్భుతమైన మాట! దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనపడేదను. ఎంత ఆశ కొరహ కుమారులకి! ఇప్పుడయ్యా నేను దేవుని సన్నిధికి వచ్చేది, ఇప్పుడయ్యా దేవుని సన్నిధికి వచ్చి దేవునికి నేను కనపడేది. ఎందుకండి ఆనాడు భక్తులు దేవుని యొక్క పాద సన్నిధి అంటే ఎందుకు అంత తృష్ణగొని ఉన్నారు? ఎందుకు దేవుని పాద సన్నిధిలోని జీవితకాలం అంతా గడపాలని ఆశపడుతున్నారు? ఒలీవ చెట్టు యొక్క కర్రతో ఎందుకు గర్భాలయం యొక్క ద్వారబంధరములు, తలుపులు చేశారో తెలుసా? దేవుని సన్నిధి ఎంత శ్రేష్టమైన తెలుసా? కొన్ని విషయాలు మీకు నేను లేఖనాల్లో చూపిస్తాను చూడండి. కీర్తనల భాగములో 32వ కీర్తన ఆలోచించండి. 32వ కీర్తన 5వ వచనం మీకు నేను చదివి వినిపిస్తాను. ప్రియులారా, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందు నంటిని. నీవు నా దోషమును పరిహరించి ఉన్నావు. తెలుసా మానవుడా, మన జీవితాల్లో ఎన్ని దోషాలు, ఎన్ని అపరాధాలు దొరికిపోతూ ఉంటాయి. నీవు నీ దోషాలు పోగొట్టుకోవడానికి నువ్వు ఎన్ని యాత్రలు చేసినా, ఎన్ని అన్నదానాలు చేసినా, ఎన్ని భూదానాలు చేసినా, ఎన్ని గోదానాలు చేసినా, ఎన్ని తపస్సులు చేసినా, ఎంత డబ్బు చెల్లించినా, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా నీ దోషాలు, పాపాలు ఆలోచించండి. మన పాపములను క్షమించే దేవుడు, మన పాపములు క్షమించటానికి యోగ్యత గల దేవుడు మన యేసు ప్రభుల వారు. ఆయన పాద సన్నిధిలోనికి రావాలి. అవును కాదండి? సుంకరి ఎంతో 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 పాపిగా మారిపోయాడు. ఎన్ని దోషాలు ఆయన జీవితంలో దొర్లిపోయాయో. దేవుని సన్నిధానానికి వచ్చి రొమ్ము కొట్టుకొనుచు, దేవా నా దోషములు, నా అపరాధములు క్షమించమన్నప్పుడు, దావీదు కూడా చేయరాని పాపము చేసి దేవుని సన్నిధిలో, దేవా నా పాపములు, నా దోషములు, అపరాధములు క్షమించమన్నప్పుడు, ఎజ్రా కానీ, నెహెమియా కానీ ఇశ్రాయేలు ప్రజల యొక్క పాపాల నిమిత్తమై వారు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపం పొందినప్పుడు, వాస్తవమే ఎందుకయ్యా దేవుని సన్నిధి వారు కోరుకున్నారు భక్తులంటే, మన అతిక్రమములను తుడిచివేసేటువంటి స్థలం, మన పాపములను క్షమించేటువంటి స్థలం, మన దోషములను తొలగించేటువంటి స్థలం ప్రపంచంలో ఏదైనా ఉన్నదంటే కేవలము దేవుని సన్నిధి తప్ప మరొకటి లేనే లేదు ప్రియరామ్. ఆ తర్వాత కీర్తన భాగములో ఆలోచించండి. కీర్తన భాగములో మీరు ఆలోచించండి. 36వ కీర్తన 8వ వచనం కూడా మనము చదువుకుందాం.
36:8. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుదురు, నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. ఎంత చక్కని మాట చూడండి. ఎందుకు దేవుని పాద సన్నిధి ఎందుకు మనకు కావాలంటే దేవుని మందిరములో మనకు సమృద్ధి దొరుకుతుంది. తెలుసా మీకు? ప్రపంచంలో ఎక్కడ దొరకదు. ఆయన పాద సన్నిధిలో మనకు కావలసినవన్నీ రాసులు రాసులుగా ఉన్నాయి. సమాధానం కావాలా, శాంతి కావాలా, ధనము కావాలా, మేలులు కావాలా, రాసులు రాసులుగా పొయ్యబడిన స్థలం, మనకు దొరికే స్థలం, దేవుడు కొలిచి ఇచ్చేటువంటి స్థలం ఏదైనా ఉందంటే దేవుని యొక్క పాద సన్నిధి. అందుకనే నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. ఎంత చక్కని మాట మీరు చూడండి. ఎక్కడంట? దేవుని పాద సన్నిధిలో. అంత మాత్రమే కాదయ్యా, నీ ఆనంద ప్రవాహములోనిది వారికి త్రాగనిచ్చుచున్నావు అంటున్నాడు. తెలుసా? దేవుని పాద సన్నిధిలోనే మనకు ఆనంద ప్రవాహాలు దొరుకుతాయి తప్ప ఇంకెక్కడ దొరకు. మరొక మాట చూడండి, కీర్తన భాగంలోనే 43వ కీర్తన 4వ వచనం మీకు నేను చదివి వినిపిస్తాను. అప్పుడు నేను దేవుని బలిపీఠము యొద్దకును, నాకు ఆనంద సంతోషములు కలిగి చేయు దేవుని యొద్దకును. ప్రైజ్ ద గాడ్. మీరు ఆలోచించండి, ఎక్కడికంట? దేవుని బలిపీఠం దగ్గరికి, దేవుని పాద సన్నిధికి. ఏముందయ్యా? నాకు ఆనంద సంతోషములు. దుఃఖములో ఉన్నావా? వేదనలో ఉన్నావా? దుఃఖ వస్త్రాలే ధరించున్నావా? ఆలోచించండి, నీ జీవితం గోని పట్టేనా? బూడిదలో కూర్చున్నట్టుందా? నిందయు అవమానమే నీకుందా? దుఃఖం మీద దుఃఖమే నీకు వస్తుందా? ఈ శ్రేష్టమైన సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. నువ్వు ఎక్కడ చేరి లైవ్లో ఈ వాక్యం వింటున్నా సరే, నీవు ఏ పరిస్థితిని బట్టి దుఃఖ సాగరములో మునిగిపోయినావో దేవుని బిడ్డ పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయాన్ని ఎరిగి నీతో మాట్లాడుతున్నాడు. ఆర్థికమైన పరిస్థితిని బట్టి, బిడ్డల పరిస్థితిని బట్టి, కుటుంబ పరిస్థితిని బట్టి, ఆరోగ్యమైన సంబంధమైన పరిస్థితిని బట్టి, ఏ యొక్క పరిస్థితిని బట్టి సంతోషానికి దూరం అయిపోయాను, ఆనందానికి దూరం అయిపోయాను, అలాంటివి చూసి ఎన్నో సంవత్సరాలైంది నా మనస్సు ఆనందించి నా నోటి నిండా నవ్వుకొని ఎన్నో దినములు, నెలలో, సంవత్సరాలు కరువైపోయిందని నువ్వు ఎంతగానో దుఃఖిస్తున్నావా? రా ప్రభు పాద సన్నిధికి. ఉన్న ఫలంగా వచ్చే దేవుని పాద సన్నిధికి, పాద సన్నిధిలో కుమ్మరించు నీ ఆత్మను. దేవుడు అంటున్నాడు, నీ హృదయం నిండా చెప్పనా సఖ్యము కానంత ఆనందం, నీ నోటి నిండా నువ్వు నుంచి నీ దుఃఖ దినములను సమాప్తి చేసి చెప్పనా సఖ్యము కానంత సంతోషాన్ని, ఆనందాన్ని నా దేవుడు, నా ప్రభు నీకు ఇవ్వటానికి సమర్థవంతుడు. ఇలా చెప్పుకుంటూ పోతే పిల్లరా, దేవుని సన్నిధి గురించి ఎన్ని దీవెనలు, ఎన్ని ఆశీర్వాదాలు మీకు వివరించమంటారు చెప్పండి. పరిశుద్ధ గ్రంథం అంతా మీరు చదవండి. ఎన్నో దీవెనలు, ఎన్నో ఆశీర్వాదాల లేఖనాలు మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. వాస్తవమే, దేవాలయం యొక్క గర్భగుడి ద్వారములు, తలుపులు ఒలివ చెట్టు కర్రతో చేయబడ్డాయంటే నిత్యము అవి దేవుని పాద సన్నిధిలో ఉన్నాయి. ఎందుకొరకు? ఇన్ని శ్రేష్టతలు, ఇన్ని ఆశీర్వాదాలు, ఇన్ని మేలులు మనకు ఎక్కడ దొరుకుతాయంటే దేవుని పాద సన్నిధిలో. అందుకని మన మూల పితరులందరూ కూడా ఆయన సన్నిధిలో చేరి ఎన్నో దీవెనలు పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇది రెండవ విషయం. ఇకపోతే మూడో విషయాన్ని మీకు నేను తెలియపరచాలని ఆశపడుతున్నాను, ఒలివ యొక్క వృక్షాన్ని గురించి. రండి క్రొత్త నిబంధనలోనికి ఇప్పుడు ప్రవేశించుదాం. లూకాసు వార్త 21వ అధ్యాయం. లూకాసు వార్త 21వ అధ్యాయము ప్రియులరా 37వ వచనాన్ని మనము చదువుకుందాం. లూకా 21:37. ఆయన ప్రతిదినము పగటియందు దేవాలయములో బోధించుచు రాత్రివేళ ఒలీవల కొండకు వెళ్ళుచు. వంటలేం చేయండి, రాత్రివేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయములో ఆయన ఎద్దకు పెందల కాడ వచ్చుచుండిరి. మన ప్రభువైన యేసుక్రీస్తుల వారు కూడా ఆయన రాత్రంతా గడపటానికి, ప్రార్థించటానికి ఎన్నుకున్న స్థలం ఏంటో తెలుసా? మీరు ఇప్పుడు లైవ్లో చూస్తున్నారు ఆ స్థలాన్ని. చూడండి ఆ స్థలాన్ని. అంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు రాత్రంతా ప్రార్థన చేయడానికి ఆయన ఏ కొండకి వెళ్ళాడు, ఏ చెట్లు ఉన్నటువంటి స్థలం దగ్గరికి వెళ్ళాడంటే ఒలివ చెట్లు. చూడండి, ఈ కొండ ప్రాంతాల్లో ఈ ఒలివ వృక్షాలు మీరు చూస్తున్నారు ప్రియులారా. అంటే యేసు ప్రభుల వారు ఆ రాత్రంతా కూడా ఒలివ కొండల మీద, ఒలివ వృక్షాల కింద చేరి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నేను అనుకుంటాను, ఒలివ చెట్లు అనుకో ఉంటాయి, అబ్బా మాకెంత ధన్యతో, మమ్మల్ని సృష్టించినటువంటి మా సృష్టికర్తని దేవుడు మా నీడను ఆశ్రయించాడే,
మరి ఆయన మా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయడానికి తండ్రికి ఇష్టపడుతున్నాడే, ప్రపంచంలో ఏ వృక్షాలకు లేని భాగ్యమో మాకు దొరికిందే అని వృక్షాలు ఒకవేళ గంతులు వేసేయేమో, ఆనందంతో పొలకించేయేమో. ఆలోచించండి, ప్రభువుతో కలిసి ఒకళ్ళవి ప్రార్థన కూడా చేసేయేమో. వాస్తవమే. అంటే ఒలీవ చెట్లు మనకు నేర్పించేటువంటి మూడో పాఠం ఏంటంటే, ప్రియులరా, ప్రార్థనా జీవితం. ప్రార్థనా జీవితం ఎంత శ్రేష్టమైందో కదా ప్రార్థనా జీవితం. ప్రార్థిస్తున్నావా నీవు? ప్రార్థనలో ఎంతవరకు ఎదిగావు? మనకు తెలుసు, విశ్వాసంతో ప్రార్థన చేయాలి, ఆసక్తితో ప్రార్థన చేయాలి, విసుకక ప్రార్థన చేయాలి. అవును కాదండి? సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేయాలి. ఎంతమంది భక్తులు ప్రార్థన చేశారో మీకు పరిశుద్ధ గ్రంథములో ఒక మాట చూపిస్తాను చూడండి. యెషయా గ్రంథములో 58వ అధ్యాయం. యెషయా గ్రంథములో ప్రియులరా గమనించండి, 58వ అధ్యాయములో ఒక చక్కని మాట రాయబడినది. మీకు చదివి నేను వినిపిస్తాను. 9వ వచనములో 58:9. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొర్ర పెట్టగా ఆయన నేనున్నాను అనెను. అబ్బాయి, ఎంత చక్కని మాట మీర్చండి. నీవంట మోకరించి దేవుని యొక్క పాద సన్నిధిలో దేవా, తండ్రి, నానా అని మొరపెడితే వెంటనే దేవుడు స్పందించి, నా కుమారుడా, నా కుమార్తె, ఏం కావాలి? నేనున్నాను. చూసారా? నేను వింటున్నాను. నేను ఉన్నాను అంటే అర్థం ఏంటి? నీ మాట నేను వింటున్నాను, నీ ప్రార్థన నేను వింటున్నాను, నువ్వు ఏమని ప్రార్థన చేస్తున్నావో నా చెవుల్లోనికి వచ్చున్నది. అబ్బా, ఎంత అభయవాక్కు మీరు చూడండి. ఇంకొక మాట చూడండి, యెషయా గ్రంథములోనే 65వ అధ్యాయంలో 24వ వచనం కూడా మీకు నేను చదివి వినిపిస్తాను ప్రియులారా. 65:24. వారికి ఇలాగున జరుగును, వారు వేడుకొనక మునిపే నేను ఉత్తరమిచ్చెదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. ఎంత చక్కని మాట. ఈరోజు ప్రార్థన చేస్తే రేపు వింటాను, లేకపోతే నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్ వింటాను అంటాం లేదు. ఇక్కడ చక్కని మాట. వారు, ఆలోచించండి, వేడుకొనుచుండగా, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. అంటే నువ్వు మోకరించి ప్రభువా అని ఎప్పుడైతే ప్రారంభ మాటలు పలకరిస్తావో దేవుణ్ణి, అప్పటి నుంచి నీ ప్రార్థన ఎంతసేపు చేస్తావో అంతసేపు ఆయన వింటూనే ఉంటాడు. అవును ప్రియదా, మన ప్రార్థన దేవుడు ఎప్పుడు త్రోసివేయడు. మన ప్రార్థన దేవుడు వినటానికి ఎంతగానో ఇష్టపడేటువంటి దేవుడు. తెలుసా నీకు? భక్తులు భూమి మీద ప్రార్థన చేయాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మీకు కొంతమంది గమనించండి, భూమి మీద ఉన్నతమైనటువంటి సేవ చేసినటువంటి భక్తులు అనవచ్చు, దేవునికి అత్యంత ప్రియమైనటువంటి వారు కావచ్చు. వారు ప్రార్థనా జీవితాల గురించి ఇచ్చినటువంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి. నేను మీకు ఒక వ్యక్తిని గురించి జ్ఞాపకం చేస్తాను చూడండి. మరి ఆ వ్యక్తి హెన్రీ మార్టిన్ అనే వ్యక్తి యొక్క చిత్రపటాన్ని మీరు చూస్తున్నారు. మరి ఈ వ్యక్తి ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభువా నన్ను ఇక్కడే కాలిపోనిమ్ము. అంత చక్కని కొటేషను. ప్రభువా నన్ను ఇక్కడే కాలిపోనిమ్ము అంటున్నాడు. ఎక్కడ కాలిపోవాలంట? ప్రార్థనలో కాలిపోయావా? నీ పాపములు, నీ దోషములు, నీ బలహీనత, కఠినమైనటువంటి నీ హృదయం కాలిపోయే స్థలం ఏదైనా ఉందంటే ప్రార్థనలో కాల్చుకున్నావా? హెన్రీ మార్టిన్ అంటున్నాడు, ప్రభువా నన్ను ఇక్కడే కాల్చు అయ్యా ప్రార్థన అంటున్నాడు. అబ్బా, ఎంత చక్కని ప్రార్థన. మరొక వ్యక్తి ఇలా ప్రార్థన చేస్తున్నాడు చూడండి. ఆ వ్యక్తి పేరు మార్టిన్ లూథర్. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, జాగ్రత్తగా వినండి. ప్రభువా, ఈ లోక జ్ఞానాన్ని ఎదిరించుటకు నీవు నా పక్షముగా నిలబడు. ఓ గొప్ప దేవా, నీవు నాతో ఉంటే చాలయ్యా, ఖచ్చితంగా నేనేం చేస్తాను? జయిస్తాను. ఎంత మంచి మాటలో. ఎవరండి ఈ మాటలు చెప్పిన వారు? సామాన్యులా? కాదు. ప్రార్థనలో అనుభవాలు పొందుకున్నటువంటి వారు వీరు. ప్రార్థనలో ఆలోచించండి, అగ్రస్థాయికి వెళ్ళినటువంటి భక్తులు, అనుభవపూర్వకంగా చేసిన ప్రార్థన. ఈ లోకము యొక్క జ్ఞానాన్ని ఎదిరించడానికి నాకు శక్తి చాలదు ప్రభువా, నువ్వు నాకు తోడుగా ఉంటే చాలు ప్రభువా. ఎంత గొప్ప ప్రార్థన మార్టిన్ లూథర్ చేసిన ప్రార్థన. ఇంకొక వ్యక్తికి ఇలా ప్రార్థన చేశాడు. ఆ వ్యక్తి కూడా చాలా శ్రేష్టమైన వ్యక్తి. ఈయన ఎవరయ్యా అంటే మీరు గమనించండి పిల్లరా, డేవిడ్ బ్రైనార్డ్. ఈయన 1718
1747 సమయంలో రెడ్ ఇండియన్స్ మధ్య చాలా అద్భుతమైనటువంటి సేవ చేసిన వ్యక్తి, ప్రభు కొరకు ఒక మండేటువంటి ప్రకాశవంతమైన శక్తివంతమైన పాత్రగా పనిచేశాడు. తన జీవితంలో ఎక్కువ సమయము ప్రార్థించేటువంటి వాడు ఈ శ్రేష్టమైన వ్యక్తి డేవిడ్ బ్రైనార్డ్. ఈయన ఏమని ప్రార్థించేవాడంటే, జాగ్రత్తగా వినాలి, ప్రభువా నేను నీకు అర్పించుకుంటున్నాను. బాగా వినాలి, నేను నీకు అర్పించుకుంటున్నాను, నన్ను అంగీకరించుము. ఇంకా అంటున్నాడు, నన్ను నిరంతరము నీ వాణిగా చేసుకో, నాకు ఎంతకంటే మరేమీ వద్దయ్యా. మనం ఏమడుగుతామండి? ఎన్నెన్నో అడుగుతాం. అసలు మనం ఇచ్చే ప్రార్థన లిస్టు ఎలాగుంటుంది? ఒక 3 నెలలు ప్రొవిజన్ తెచ్చుకోకపోతే మన ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు లిస్టు రాస్తారు కదండి. 3 నెలల దాకా ఎందుకు అనిపండి, పాస్టర్ గారు 1 నెల చాలంటారా? పేపర్కి ఈ వైపు ఆ వైపు, అవసరమైతే ఇంకొక పేపర్ వైపు కూడా, అవి చదివేదానికి అయిపోద్ది మనకు 2 గంటలు కదా. మన వినపాలు అన్నీ ఉంటాయి. ఇవి కావాలి ప్రభా, అవి కావాలి ప్రభా, అలాంటివి కావాలి ప్రభా, ఇలాంటివి కావాలి ప్రభా. కానీ ఈ వ్యక్తిలా ప్రార్థన చేయటం లేదు. డేవిడ్ బ్రైనార్డ్ ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఇతని చిత్రపటాన్ని మీరు చూస్తున్నాడు. ఎంత చక్కని ప్రార్థన! ప్రభువా, నన్ను నీకు అర్పించుకుంటున్నాను, నన్ను అంగీకరించు, నన్ను నిరంతరము నీ వాణిగా చేసుకో, నాకంతకంటే ఇంకేమొద్దు ప్రభు అంటున్నాడు. చేస్తున్నామండి ఇలాంటి ప్రార్థన? ఈ భక్తులు చేసిన ప్రార్థన మనకు మాదిరి. బైబిల్లో మనకు చాలామంది భక్తులు ప్రార్థన చేసిన వాళ్ళే. అబ్రహాం ప్రార్థన చేశాడు, ఇస్సాకు చేశాడు, యాకోబు చేశాడు, దావీదు చేశాడు, దానియేలు చేశాడు. అవును కాదండి, యేసు ప్రభు చేశాడు, పౌలు చేశాడు, అపోస్తలులు చేశారు. ప్రార్థన ద్వారా ఎన్నెన్నో అద్భుతాలు జరిగాయి, మనకు తెలుసు, బైబిల్ మనం చదివాం. కానీ ఈ భక్తులు వారి జీవితాల్లో ప్రాక్టికల్గా ఆలోచించండి, ప్రార్థనలో వారు పొందుకున్నటువంటి అనుభవాలు నిజస్థితికి వచ్చి మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తున్నారు. వాళ్ళు చేస్తున్నావా ప్రార్థన? దేవుడు అంటున్నాడు, నువ్వు మోకరించిన స్థలంలో, ఆలోచించండి, నువ్వు మోకరించిన స్థలంలో ప్రభువా అంటే చాలు, నీ ప్రార్థన దేవుడు అంటాడు. నేనేమంటా అంటే, ప్రార్థన మన జీవితంలో పాపాన్ని చేయనీదు, పాపము ప్రార్థనను చేయనీదు. చేస్తున్నావా ప్రార్థన? ఎంత సమయం చేస్తున్నాం? నేనేమంటా అంటే, కష్టం వచ్చిందా ప్రార్థన చెయ్యి, సంతోషం వచ్చిందా ప్రార్థన చెయ్యి, బాధ వచ్చిందా ప్రార్థన చెయ్యి, నష్టం వచ్చిందా ప్రార్థన చెయ్యి, దీవెనలు వచ్చాయా ప్రార్థన చెయ్యి. ప్రార్థనే మన శ్వాసగా, మన ఊపిరిగా మారిపోవాలి. పరలోకపు సింహాసనాన్ని కదిలించి ప్రతిఫలాలు మనకిచ్చేటువంటి ఆయుధం దేవుడు ఏదైనా మనకి ఇచ్చాడంటే ప్రార్థనే. ప్రార్థన లేమి అనేది చాలా డేంజర్. ప్రార్థన చేయని వారికి దేవుడు ఏ దీవెనలు ఇవ్వడు. ఆలోచించండి, చేస్తున్న ప్రార్థన. నీ మోకాళ్ళు నల్లబడినప్పుడే నీ ముఖం తెల్లబడుతుంది. నీ మోకాళ్ళు ప్రార్థనలో అరిగిపోయినప్పుడే పరలోకపు యొక్క దీవెనలు నీ ఇంటి నిండా దేవుడు ఏం చేస్తాండి? కుమ్మరిస్తాడు. లెక్కింప సఖ్యము కాని దీవెనల చేత, ఆశీర్వాదముల చేత దేవుడు నింపివేస్తాడు. వాస్తవమే. చేస్తున్న ప్రార్థన. అందుకని వాక్యం మనకేమి నేర్పిస్తుందంటే, మనము నిరంతరము ప్రార్థన చేయాలండి. చాలా ప్రియులారా, ఈ 3 విషయాలు, ఇంకా ఎన్నో విషయాలండి. ప్రభు చిత్తం అయితే మనం తదుపరి కాలంలో ఎప్పుడైనా దేవుడు బయలుపరిచినప్పుడు ధ్యానం చేస్తాం. ఈ వారం మనం 3 విషయాలు ధ్యానం చేస్తాం. ఏంటంటే, ఒలివ చెట్టు మనకు నేర్పేటువంటి శ్రేష్టమైనటువంటి, గమనించండి, 3 పాఠాలు పిల్లరా మనం చూసాం. అవును కాదండి? నెంబర్ 1, ఒలివ చెట్టు మనకి ఏమి నేర్పిస్తుందంటే, దైవ సేవకుడు మరియు సంఘము అందరూ కలిసి, సంఘం అనే దీపస్తంభం నిరంతరం వెలుగుతూ మండుతూ ప్రకాశిస్తూ మన మీద వెలగాలి అంటే ఏముండాలి? మనకు అభిషేకము మస్ట్. మనమందరం కూడా అభిషక్తులమై ఉండాలి నేర్పిస్తుంది. రెండవదిగా, ఒలివ చెట్టు మనకేమి నేర్పిస్తున్నదంటే, నేను దేవుని ఆలయంలో గర్భాలయం యొక్క ద్వారబంధ్రములు మరియు తలుపులుగా నన్ను వినియోగించారంటే నేను నిత్యము దేవుని యొక్క పాద సన్నిధిలో ఉండాను. అవును ప్రియరా, దేవుని పాద సన్నిధిలో మనకు లెక్కింప సఖ్యము కానటువంటి మేలులు, దీవెనలు, ఆశీర్వాదములు దాగి ఉన్నాయి. 2, మూడవదిగా, ఒలివ చెట్టు మనకి నేర్పిస్తుంది, మన యేసు ప్రభువు వారు నిరంతరము రాత్రంతా కూడా ఆయన ప్రార్థించడానికి ఈ వృక్షాలు ఉన్నటువంటి స్థలాన్ని ఎన్నుకున్నాడంటే, మనము ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ప్రార్థన ద్వారా మనం గొప్ప కార్యాలను సాధించగలుగుతామని లేఖనాల్లో మనము చూడగలిగాం. వాస్తవమే. ఇంకా ఒలివ చెట్టుని గురించి ధ్యానిస్తున్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో మీరు ధ్యానించి చూడండి, ఎన్నో శ్రేష్టమైన విషయాలు, ఎన్నో అమూల్యమైన విషయాలు, ఎన్నో ఆత్మ సంబంధమైన విషయాలు మనకు ఈ చెట్టు నేర్పిస్తున్నది.
వాస్తవమే. మనం గత వారము మరియు ఈ వారం ఆలోచించండి, గత వారం 4 విషయాలు, ఈ వారం 3 విషయాలు మనం ధ్యానం చేస్తాం. ఈ 7 విషయాలు కూడా మీరు మనస్సులో పెట్టుకోండి. 7 విషయాల్ని మీ కళ్ళ ముందు పెట్టుకోండి, ధ్యానించండి. ఒలీవ చెట్టు మన యొక్క నైతిక, భౌతిక, ఆధ్యాత్మికమైనటువంటి జీవితాలకు అనేక హెచ్చరికలు ఇస్తూ, మనల్ని ధైర్యపరుస్తూ, మనల్ని ప్రోత్సాహపరుస్తూ ముందుకి నడిపించేటువంటి వృక్షం. వాస్తవమే. అందుకే ప్రభుల వారికి కూడా ఈ వృక్షం అంటే చాలా ఇష్టం. ఆ వృక్షము నీవుగా, నేనుగా, మనముగా మారితే మన నీడను ఆయన కోరుకుంటాడు. తెలుసా, మనతో కూడా ఉండటానికి ఆయన ఇష్టపడతాడు. అందుకనే కదా పరలోకం విడిచిపెట్టి భూలోకానికి వచ్చి శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆలోచన చేయండి సంగమా. దేవుని యొక్క మహాకృపను బట్టి మనలందరినీ కూడా దేవుడు మంచి శ్రేష్టమైన చక్కని ఫలాలు అటువంటి ఒలీవ వృక్షాలుగా మార్చునుగాక, తన వాక్కులు దీవించునుగాక. ఆమెన్. ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకమైన దేవా, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గత వారం, ఈ వారం నాయన మరి ఒలీవ చెట్టుని గురించి మేము 7 విషయాలు ధ్యానం చేయడానికి కృప చూపించారు. ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి ప్రభువా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఒలీవ చెట్టు మాకు నేర్పినటువంటి పాఠాలను బట్టి మా జీవితాల్లో నాయన మరి మేము అన్వయించుకోవటానికి, అలాగా సరిచేసుకోవటానికి, క్రమపరచుకోవటానికి సహాయం చేయమని, ఈ భూమి మీద నీ కొరకు మంచి ఒలీవ వృక్షాల వలె, మంచి ఒలీవ ఆకుల వలె, మంచి ఒలీవ పండ్ల వలె, మంచి ఒలీవ తైలము వలె, మంచి ఒలీవ కలపవలే మమ్మల్ని అందరినీ కూడా తండ్రి నాయన మీరు మార్చమని, అలాగా అవి ఏ రీతిగా ఉపయోగపడ్డాయో మేము ఆ రీతిగా నీ కొరకు, నీ సంఘము కొరకు ఉపయోగపడటానికి మమ్మల్ని వాడుకోమని, మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ఆశీర్వాదములు మన పరమ తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసము, త్రియేక దేవుని ఆశీర్వాదాలు సదాకాలం మనందరికీ తోడుగా ఉండునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ. ప్రభు నామములో అందరికీ వందనాలు. ఈ వారంలో వివాహ వార్షికోత్సవాలు, పుట్టినరోజులు జరిపినటువంటి మన సంఘ ప్రియులకు సంఘం తరపున శుభాకాంక్ష తెలియపరుస్తున్నాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమెన్.